హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? అంతకంటే ముందు మీలో ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక సుమిత్రనైతే ఇంటికైతే తీసుకొస్తూ ఉంటారు. ఇక సుమిత్ర ఆరోగ్యం గురించి అందరూ అడుగుతూ ఉండేసరికి నేను బాగానే ఉన్నానండి, నా కూతురు నన్ను కాపాడింది అని చెప్పి ఇక చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర అయితే. ఇక అప్పుడే అక్కడికి కార్తిక్, అత్త నేను ముందే చెప్పాను మాట నిలబెట్టుకుంటానని అని అంటూ ఉండేసరికి, అవునరా నువ్వు నిలబెట్టుకున్నావు. అవును, ఇంతకీ దీపక్ ఎలా ఉంది? డాక్టర్ గారు కడుపులో ఉన్న బిడ్డ బ్రతికే ఉందని చెప్పారా? ఇక క్షేమంగా ఉందని చెప్పారా అని అంటూ ఉండేసరికి ఇక కార్తీక్, అత్త ఇప్పుడు అవన్నీ పట్టించుకోకు, ముందు నువ్వు బాగుండాలి, మన కుటుంబాలన్నీ కోరుకుంటున్నాయి, అలాగే నువ్వు కోలుకున్నావు, ఇక కొన్ని సంవత్సరాల పాటు మళ్ళీ ఇంట్లో సంతోషంతో కలకల్లాడిపోతుంది అని చెప్పి ఇక అంటూ ఉంటాడు. ఇక లోపల బాధని అలాగే అలుచుకుంటూ ఇక మనం అందరం కూడా ఆనందంగా ఉంటాం. మరి మీ ఇంటి సంగతి ఏంటో, అలాగే కాంచిన పరిస్థితి ఏంటో నేనైతే చెప్పనవసరం లేదు, అయినా నిన్ను తిట్టాలని నేను అనుకోవటం లేదు అని చెప్పి అక్క అంటూ ఉంటే ఇక అప్పుడే అక్కడికి హారిక అయితే వస్తుంది. సుమిత్ర గారు ఇప్పుడు మీకు ఎలా ఉంది? డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసారు కదా, ఒకసారి ఎలా ఉందో పలకరించిపోదామని వచ్చాను అని చెప్పి ఇక అనడంతో, నాకు బాగానే ఉంది డాక్టర్ గారు, అయినా మీరు మా ఇంటి దీపాన్ని నిలబెట్టారు అని చెప్పి ఇక శివనారాయణ కూడా చాలా ఎమోషనల్ అయిపోతూ మాట్లాడుతూ ఉంటాడు. ఇక డాక్టర్ హారికతోటి, నేను నా కర్తవ్యం నేను నా పని నేను చేశాను, ఇది నా కర్తవ్యం, మీరు ఇంత ఎమోషనల్ అయిపోతే నేనేం చేయలేను అన్నట్టు ఇక హారిక అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఇక అలా అంటూ ఉండేసరికి, ఇది ఏమైనా సరే ఇదంతా కూడా మీ గొప్పతనమే, మరి జోష్న పరిస్థితి ఏంటి డాక్టర్ గారు అని చెప్పి ఇక శివనారాయణ అనడంతో, తనకి రెస్ట్ అవసరం, తను కదలలేని పరిస్థితుల్లో ఉంది, నిజం చెప్పాలి అనంటే ఇప్పుడు సుమిత్ర గారి కన్నా కూడా జోష్నకి రెస్ట్ అవసరం, ఎందుకంటే తన బాడీలో నుంచి బోన్ మ్యారోని డొనేట్ చేసింది, మళ్ళీ అది రీగ్రోత్ అవ్వాలి అనంటే కనీసం 200 డేస్ అయినా కూడా పడుతుంది తను మళ్ళీ నార్మల్ మనిషి అవ్వడానికి, కనీసం 6 నెలల పాటు తనని మీరు చంటి పిల్లలాగా చూసుకోవాలి, అన్నీ జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి కనడంతో, సరే డాక్టర్ గారు అని చెప్పి ఇక అక్కడి నుంచి హారిక అయితే వెళ్ళిపోతుంది. ఇక శివనారాయణ అలాగే దశరథ, నువ్వు సుమిత్ర దగ్గరే ఉండు, నేను జోష్న దగ్గరికి వెళ్తాను అని చెప్పి ఇక అనడంతో, నేను కూడా వస్తానండి అంటూ ఇక పారిజాతం శివనారాయణతో పాటు జోష్న రూమ్లోకి అయితే వెళ్తుంది. ఇక దశరథని కార్తీక్ అయితే బయటికి వెళ్దాం పదమామయ్య అని చెప్పి ఇక ఇద్దరు కూడా వెళ్తూ ఉండేసరికి, లేదురా నేను నా భార్య దగ్గరే ఉంటాను అని ఇక అంటూ ఉండేసరికి, మనం బయటికి వెళ్ళాలి మామయ్య రా అని చెప్పి ఇక కార్తీక్ అయితే బలవంతంగా దశరథని తీసుకెళ్ళిపోతూ ఉంటారు. సుమిత్ర అయితే అది గమనించి, వెళ్ళండి వాడెందుకో పిలుస్తున్నాడు కదా, బహుశా మీతో ఏమైనా మాట్లాడాలో ఏమో, వెళ్ళండి, వాడు అంతలా అడుగుతుంటే మీరెందుకు వెళ్లకుండా ఉండాలి అని చెప్పి ఇక అనడంతో, అది కాదు సుమిత్ర, ఇంట్లో ఒక్కదానివే, నీకేదైనా అవసరం అవుతుందేమో, అసలే నువ్వు నిన్నే కదా ఆపరేషన్ చేయించారు, కనీసం కొన్ని రోజుల పాటైనా నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలి, మరి ఇప్పుడు నేను వెళ్ళిపోతే నీ అవసరాలన్నీ ఎవరు చూస్తారు అని చెప్పి ఇక అంటూ ఉంటే, అయ్యో నాకేం పర్వాలేదండి, నేను ఉండగలను, మీరు వెళ్ళండి, వాడు ఎందుకో రమ్మంటున్నాడు అని చెప్పి ఇక అక్కడి నుంచి పంపించేస్తూ ఉంటుంది. ఇక వదిన ఈ మంచితనానికి నీకేం కాదు, నువ్వు బాగుంటావు అని చెప్పి ఇక సుమిత్రని చూడ్డానికి వచ్చిన అని చెప్పి ఇక కాంచన అయితే అంటూ ఉంటుంది. ఇక అప్పుడే దశరథ్ తోటి కార్తీక్ అయితే, ఏంటి మామయ్య నువ్వు మరీ ఇంత ఆవేశపడుతున్నావు, ఆ అత్తయ్యకి నిజం చెప్పేస్తావు అంటున్నావు, ఆ అత్తయ్య ఇంకా పూర్తిగా కోలుకోలేదు, తనకి రెస్ట్ అవసరం, కానీ నువ్వు దీపే నీ కన్న కూతురు అని చెప్తే మాత్రం ఖచ్చితంగా ఇంట్లో గందరగోళం నెలకొంటుంది, ఆ అత్తను పోగొట్టుకునే అవకాశం మరొకసారి మన ముందు కదులుతుంది, నువ్వు జాగ్రత్త మామయ్య, ప్లీజ్ దయచేసి అత్తను కోలుకోనివ్వు, నన్ను ఏదో ఒకటి చెప్పి ఎప్పటికప్పుడు నా కాళ్ళు కట్టేస్తున్నావురా, నోటిని మూయించేస్తున్నావురా, ఇలా చేయడం నీకు అసలు కరెక్టేనా అని చెప్పి ఇక ఇద్దరు కూడా బయట గార్డెన్లో నించొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అది గమనించిన పారిజాతం అయితే, ఏంటి వీళ్ళిద్దరూ ఎప్పటికప్పుడు ఏదో ఒకటి మాట్లాడేసుకుంటూ ఉన్నారే సీక్రెట్గా, అది కూడా కాకుండా కార్తీక్ గాడేంటి దశరథ చేయి పెట్టి దశరథ నోటిని మూయిస్తున్నాడు, కార్తీక్ గాడు ఏమై ఉంటుంది అని చెప్పి ఇక దూరం నుంచి గమనించి ఇక ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది పారిజాతం అయితే. జోష్నకి ఇంకా బలం ఏర్పడుతుందిరా నేను ఇలా ఉంటే అని చెప్పి ఇక అంటూ ఉంటే, తను ఎంత బలశాలైనా ఖచ్చితంగా మన చేతుల్లో చిక్కాల్సిందే, అందరి ముందు మన కాళ్ళ మీద పడి క్షమాపణలు చెప్పాల్సిందే, దానికోసం నువ్వు ఎదురు చూడడం తప్ప
ఇంకేం చేయలేం మావయ్య. ఎందుకంటే కన్న ప్రేమ కన్నా కూడా పెంచిన ప్రేమ గొప్పదంటారు కదా! మరి ఆ ప్రేమ నీలో నాకు కనపడట్లేదు మావయ్య అని చెప్పి ఇక అంటూ ఉంటే, ఒరేయ్ నిజంగానే కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్ప అంటారు. కానీ జోష్న నిజంగానే మంచిదైతే నాకు నిజంగానే జోష్న గొప్పదిగా కనపడేది. కానీ జోష్న ఎన్ని పాపాలు చేసింది, ఎన్ని కుట్రలు చేసింది, ఆఖరికి దీప కడుపులో ఉన్న బిడ్డను కూడా చంపాలని చూసింది. దేవుడి దయ వల్ల దీప కడుపులో ఉన్న బిడ్డ బతికే ఉంది కాబట్టి ఇక ఏ బాధ లేదు. అలాంటిది ఒకవేళ దీప కడుపులో బిడ్డ చనిపోయి ఉంటే ఈ ఆపరేషన్ పుణ్యమా అని అప్పుడు నేను మా చెల్లెలకి ఏం చెప్పాల్సి వచ్చేది? నేను జీవితంలో మళ్ళీ మా చెల్లెలు ముఖం చూడగలనా? చెప్పరా, చెప్పు. ఎంతసేపటికి నన్నే నోరు మూయించమంటావే? ఇది ఏమైనా న్యాయంగా ఉందా? నన్ను ఎందుకురా ఇంత క్షోభ పెడుతున్నావు? నన్ను ఎందుకురా ఇలాగా అందరి ముందు నా నోటిని కట్టేస్తున్నావు? ఇన్ని సంవత్సరాలు నా కూతురికి జరిగిన అన్యాయం సరిపోలేదా? ఇంకా కూడా చూస్తూ ఊరుకోమంటావా? నిజం తెలిసిన తర్వాత కూడా నా కూతురు నా ఇంట్లో పని మనిషిగా ఉండడం నాకు నరాల్లో నుంచి ఆవేశం తన్నుకొస్తుంది. ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఒరే కార్తీక్, ఇన్ని రోజులు మీ అత్త ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిజాన్ని నేను బయటకి చెప్పలేదు. కానీ ఇదిగో ఇప్పుడు చెప్తున్నాను విను. ఇంకొకసారి ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా కానీ వచ్చిందంటే ఖచ్చితంగా నేను అందరికీ అసలు నిజం చెప్పే తీరుతాను. ఏమనుకుంటున్నావో? ఆ రోజు నువ్వు కాదు కదా, ఆ పైనుండి దేవుడు దిగి వచ్చినా సరే నేను ఎవరి మాట వినను. ఏమనుకుంటున్నావో? వెళ్ళిక్కడి నుంచి అని చెప్పి ఇక దశరథ అయితే చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక ఇదంతా కూడా పారిజాతం తలుపు పక్క నుండి వింటూ ఉంటుంది. ఏంటి, ఏమంటున్నారు వీళ్ళంతా? జోష్న వీడి కన్న కూతురు కాదా? దీప కన్న కూతురా? అంటే ఖచ్చితంగా ఇది ఇన్ని రోజుల నుంచి ఈ తిక్క పనులన్నీ ఎందుకు చేస్తుందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఆ దీప అంటే దీనికి మొదటి నుంచే పడదు. పైగా అదే ఈ ఇంటి అసలైన వారసురాలు అనే తెలిసేసరికి దాన్ని చూస్తేనే ఒళ్ళు మండిపోతుంది. ఓకే, జోష్న దాన్ని అసహించుకోవడానికి అసలైన కారణం ఇదన్నమాట అని చెప్పి ఇక పారిజాతం నిజం తెలియడంతో ఇక చాలా కోపంగా పారిజాతం అయితే జోష్న రూమ్కి అయితే వెళ్తుంది. ఇక శివనారాయణ అయితే అక్కడే ఉంటాడు. ఏంటి పారిజాతం, జ్యూస్ తీసుకొస్తానని చెప్పావు, ఏం చేతులు ఊపుకుంటూ వచ్చావు? మర్చిపోయావా? ఇంట్లో ఒకరికి 2 పేషెంట్లు ఉన్నారు. నువ్వే కదా గుండ్రాయిలా ఉన్నావు ఇంతకు ముందంతా తిరుగుతూ. ఇప్పుడైనా కాస్త ఆ ఒళ్ళుని వంచు అని చెప్పి ఇక అంటూ ఉంటే, అయ్యో మర్చిపోయానండి, నామతి మండ, తీసి టేబుల్ మీద పెట్టానండి, ఇదిగో ఇలా వచ్చేసాను అని చెప్పి ఇక ఇప్పుడే తెస్తాను అంటూ ఇక కిందకైతే వెళ్ళి ఇక జ్యూస్ అయితే తీసుకొని ఇక జోష్న రూమ్కి అయితే వస్తుంది. ఇక అక్కడ శివనారాయణ కనపడ్డు. ఏంటే మీ తాత ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి ఇక అడుగుతూ ఉంటే, ఏదో ఫోన్ వచ్చింది బయటకు వెళ్ళాడు అని చెప్పి ఇక జోష్న చెప్తూ ఉంటుంది. ఇదిగో ముందు జ్యూస్ తీసుకొని తాగు అని చెప్పి ఇక జోష్నకైతే జ్యూస్ అందిస్తూ ఉంటుంది పారిజాతం. ఏంటి గ్రాని, నువ్వు కూడా నన్ను పేషెంట్ని చేసేసావు కదా, నువ్వు కూడా అందరిలాగే ట్రీట్ చేస్తున్నావు అని చెప్పి ఇక అంటూ ఉంటే, ట్రీట్ చేయక తప్పుద్దమ్మా, అసలైన వారసురాలివి నువ్వే కదా ఈ ఇంటికి అని చెప్పి ఇక అంటూ ఉంటుంది. ఈ గ్రాని ఎప్పుడు ఇంతే, ఎప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కాదు, ఎప్పుడు నన్ను దెప్పేస్తూ ఉంటుంది. అసలు ఇంతకీ ఈ గ్రాని ఆ రోజు కరెక్ట్గానే పిల్లల్ని మార్చిందా లేదా? లేకపోతే నాకు సుమిత్రకి బోన్ మ్యారో ఆపరేషన్ జరిగిందంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. అంటే ఇప్పుడు నేను దాసు కూతున్నా లేక సుమిత్ర కూతున్నా నాకేం అర్థం కావట్లేదు, నా తల పగిలిపోతుంది అని చెప్పి ఇక తన తల పట్టుకొని, గ్రాని నీకెన్నిసార్లు చెప్పాను, నేను నీ మనవరాల్ని, ఆ సుమిత్ర కూతుర్ని కాదు అని చెప్పి ఇక అంటూ ఉంటే, అది నాకు ఇప్పుడే తెలిసిందే, అసలు ఆ సుమిత్ర అసలు కూతురు ఎవరో కూడా తెలిసింది అని చెప్పి అనడంతో ఇక ఏంటి, దీపే అసలు కూతురన్న విషయం నీకు తెలిసిపోయిందా అని చెప్పి ఇక అంటూ ఉంటే, తెలిసిపోయింది ఇప్పుడే ఆ కార్తీక్ గడు మీ నాన్న పార్క్లో మాట్లాడుకున్న మాటలన్నీ నా చెవున పడ్డాయి కాబట్టి ఇప్పటికైనా నిజం తెలిసింది. చెప్పు, ఈ నిజం నీకు ఎప్పుడు తెలుసు? నా దగ్గర నుంచి ఎన్నాళ్ళుగా దాస్తున్నావు ఈ నిజాన్ని? అయినా నీకు అసలు బుద్ధుందా? ఇంత పెద్ద విషయాన్ని నువ్వు నా దగ్గర దాచడానికి నీకు నోరెలా వచ్చింది పాపిష్టిదానా అంటూ ఇక ఆపరేషన్ చేయించుకుందని తెలిసిన జోష్నని లాగిపెట్టి ఒక్కటి పీకుతుంది ఇక పారిజాతం అయితే. ఇక అప్పుడే అక్కడికి శివనారాయణ వస్తాడు. ఇక అది చూసిన శివనారాయణ అయితే చాలా కోపంగా, పారిజాతం ఏం చేస్తున్నావు నువ్వు? ఇప్పుడే ఆపరేషన్ చేయించుకొని ఇంటికి వచ్చిన మనిషిని, పేషెంట్ని నువ్వు అలా కొట్టడానికి నీకు సిగ్గు లేదా? నువ్వు అసలు మనిషివేనా అంటూ ఇక శివనారాయణ పారిజాతం మీదకి చెయ్యెత్తుతూ ఉంటాడు. ఇక అప్పుడే
ఇక అది చూసిన జోష్న అయితే తాత ఒక్క నిమిషం ఆగు అని చెప్పి ఇక ఆపేస్తూ ఉంటుంది. ఏంటమ్మా తను నిన్ను కొట్టడానికి వస్తుంటే నువ్వు తనని కొట్టకుండా నన్ను ఆపుతున్నావా అని చెప్పి ఇక శివనారాయణ అంటూ ఉంటే, గ్రానీదేం తప్పలేదు, తప్పంతా నాదే. నువ్వు ఆపరేషన్ చేయించుకొని చాలా నీరసంగా ఉన్నావు, నీకు ఒంట్లోకి శక్తి రావాలి అని అంటే నువ్వు ఇలాంటి ఫ్రూట్లు జ్యూస్లు బాగా తాగాలి అని చెప్పి నాకు చెప్పింది. నేను వద్దు అంటున్నాను, ఎంత బ్రతిమాలనా తీసుకోలేదు. ఏంటే చిన్నపిల్లలాగా మారం చేస్తున్నావా అని చెప్పి ఇక నన్ను భయపెట్టడానికి చెయ్యెత్తింది తాత, అంతే, అంతకు మించి ఏమీ లేదు అని చెప్పి ఇక జోష్న అయితే కవర్ చేస్తూ ఉంటుంది. ఏది ఏమైనా సరే పారిజాతం, నువ్వు మాత్రం ఇప్పుడు ఈ ఇంట్లో 2 పేషెంట్లు ఉన్నారు, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. ఏదైనా తేడా జరిగిందో నాలో ఉన్న ఉగ్ర రూపాన్ని చూస్తావు, ఏమనుకుంటున్నావో, నేను బయటకు వెళ్తున్నాను అని చెప్పి ఇక శివనారాయణ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక వెళ్ళిపోయిన తర్వాత ఈ ముసలోడు వెళ్ళాడా, మళ్ళీ కొంపతీసి గోడ పక్క నించొని చూస్తున్నాడా అని చెప్పి ఇక బయటకు వచ్చి శివనారాయణ వెళ్ళిపోవడాన్ని చూసిన పారిజాతం అయితే, అమ్మయ్య ఈ ముసలోడు వెళ్ళిపోతున్నాడు అంటూ ఇక డోర్ అయితే లాక్ అయితే వేస్తూ ఉంటుంది. ఇక పారిజాతం, చెప్పవే చెప్పు, ఈ నిజం నీకెప్పుడు తెలిసింది? అసలు ఇన్నాళ్ళు నా దగ్గర నువ్వు ఈ నిజాన్ని ఎందుకు దాచిపెట్టావు? ఏంటి నన్ను మోసం చేయాలనుకుంటున్నావా అని చెప్పి ఇక మరొకసారి పారిజాతం అయితే జోష్న మీదకి చెయ్యి ఎత్తుతూ ఉంటే, ఆ చెయ్యి ఎత్తాల్సింది నువ్వు నా మీద కాదు, నీ కొడుకు మీద అని చెప్పి ఇక అంటూ ఉంటే, ఏంటే నువ్వు అంటున్నది? నా అయోమయం కొడుకు దాసు మీద? అవును, అసలు ఇదంతా జరగడానికి కారణం ఎవరో తెలుసా? నీ దాసుగాడే అని చెప్పి ఇక అంటూ ఉంటే, ఏమే నువ్వు తప్పించుకోవడం కోసం నా అయోమయం కొడుకుని దీంట్లోకి లాగుతున్నావా అని చెప్పి ఇక అంటూ ఉంటే, నీ అయోమయం కొడుకే ఇదంతా చేసింది తెలుసా? నీకు ఇంకో విషయం తెలుసా? బిడ్డ కడుపులో ఉంటే తల్లికి ప్రాణగండమని అబార్షన్ చేయించుకుందామని దీపని హాస్పిటల్లోకి జాయిన్ చేయించారు కదా, అవునా కాదా? అవును, నాకు ఈ ఆపరేషనే జరగలేదు. ఎందుకు అంటే నాకు ఏ విధమైన స్టిచ్చెస్ పడలేదు. బోన్ మ్యారో అంటే ఎక్కడో ఒక చోట కట్ చేయాలి కదా, నాకు ఎక్కడ కట్ చేశారు చూడు, నా ఒంటి మీద ఎక్కడైనా గీత ఏమైనా ఉందా? నాకేదో ఒళ్ళు నొప్పులు రావడానికి కాస్త మత్తిచ్చారు అంతే. నీకు ఇప్పటికైనా అర్థమైందా లేదా? ఇప్పుడు బోన్ మ్యారో ఇచ్చి బ్రతికించింది నేను కాదు, ఆ దీప. అందుకు బోన్ మ్యారో ఇవ్వడానికి కడుపులో బిడ్డ ఉంటే అడ్డమని చెప్పి వాళ్ళు నాటకం వేశారు. బోన్ మ్యారో తర్వాత కడుపులో బిడ్డ దక్కదు అనని ముందుగానే ఆ ఇంట్లో వాళ్ళందరినీ ప్రిపేర్ చేయించారు అని చెప్పి ఇక అంటూ ఉంటే, ఇక ఆ మాటలన్నీ విన్న పారిజాతం అయితే ఒక్కసారిగా హవాకైపోతూ ఉంటుంది. ఏంటే నువ్వు అంటున్నది నేను వింటున్నది నిజమేనా అని చెప్పి ఇక అంటూ ఉంటే, అవును గ్రాని, అందుకే ఆ రోజు నిన్ను దీప హాస్పిటల్లో దీప గది ముందు నుంచి బయటికి అటు ఇటు వెళ్ళొద్దు, అక్కడే ఉండి కాపలా కాయి అని చెప్పాను, గుర్తుందా? కానీ నువ్వు మాత్రం ఏం చేసావు? బీపీ ఎక్కువైందని పడిపోయావు. ఆ తర్వాత జరగాల్సిందంతా జరిగిపోయింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఏం జరిగిందో చెప్పు అంటే నన్ను నిలదీస్తున్నావా? నన్ను వెళ్ళి నీ కొడుకుని నిలదీ అని చెప్పి ఇక అంటూ ఉంటే, ఏంటి నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. దాసుగాడు ఇంత చేశాడా? ఈ నిజంగాన బయటికి తెలిస్తే, ఆ ముసలోడికి కానీ తెలిస్తే నా ప్రాణాలు ఖచ్చితంగా గాల్లో ఎగిరిపోతాయే. కానీ నువ్వు ఇప్పటికైనా నిజం చెప్పవే, నువ్వు అబద్ధం చెప్తున్నావు కదూ అని చెప్పి ఇక అంటూ ఉంటే, లేదు నేను నిజమే చెప్తున్నాను. నీ కొడుకే ముందు ఈ ఇంటి అసలైన వారసురాలు దీప అని చెప్పి నాకు చెప్పాడు. నేను కాళ్ళ వెళ్ళ పడ్డాను. దయచేసి ఎప్పుడు ఈ విషయం ఎవరికి చెప్పనని నా మీద ఒట్టు కూడా వేయించుకున్నాను. కానీ నీ కొడుకు తన సొంత కూతురు ఉన్నా చచ్చిపోయినా పర్వాలేదు, తన అన్న కూతురు మాత్రం బ్రతుకుండాలి అని చెప్పి ఇదిగో ఆ నిజం తీసుకెళ్ళి ఆ కార్తిక్ గాడికి చెప్పాడు. ఆ కార్తిక్ గాడు ఎలాగైనా సరే ఈ ఇంట్లోకి తన కూతుర్ని చేర్పించాలని అప్పటి నుంచి ఇదిగో ఈ ఇంట్లో డ్రైవర్గా చేరాడు. అప్పటి నుంచి మొదలైంది మనకి తలనొప్పంతా. నేను అనవసరంగా అగ్రిమెంట్ని అడ్డం పెట్టుకొని భావనే నేను లోపలికి తీసుకువచ్చాను. ఆ రోజు ఆ అగ్రిమెంట్ విషయంలో నేను భావన కనుక లోపలికి తీసుకురాకుండా ఉండుంటే కథ వేరేలాగా ఉండేది అని చెప్పి ఇక చెప్తూ ఉంటుంది జోష్న. అయితే ఎప్పుడు కూడా నువ్వు దారిని పోయే పెంటంతా నెత్తికి తీసుకొచ్చుకుంటావు కదా, అది సరే ఇంతకీ ఈ నిజం ఎవరెవరికి తెలుసు అని చెప్పి ఇక అంటూ ఉంటే, దానికి తెలుసో లేదో నాకు డౌట్గా ఉంది. కానీ ఎందుకో నాకు ఎక్కడో 99% తెలుసనే నమ్మకం ఉంది. వెళ్ళి నీ కొడుకుని అడుగు ఎంతమందికి చెప్పాడో అని చెప్పి ఇక జోష్న అయితే నిజాన్నంతటినీ కూడా పారిజాతంకి అయితే చెప్పేస్తూ ఉంటుంది. ఇక ఈ నిజాలన్నీ విన్న పారిజాతం అయితే, అమ్మో మీరందరూ గుంటలు తీసిన పంటులే, నా ముందే ఇన్ని నాటకాలు ఆడారా, చెప్తానాగండి మీ సంగతి అని చెప్పి ఇక పారిజాతం అయితే తన కొంగుని బొడ్లో దోపుకుంటూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.